ఇక్కడ మనం చూస్తున్నది 1946లో మొట్టమొదటిసారిగా డెవలప్ చేసిన ఈనియాక్ అనే జనరల్ పర్పస్ కంప్యూటర్. ఇది ఒక పెద్ద రూమ్ అంత సైజులో ఉండేది. కానీ ఇప్పుడు ఎక్కడికైనా తీసుకువెళ్ళగలిగే ల్యాప్టాప్లు వచ్చేసాయి. ఆ ఈనియాక్ కంప్యూటర్ కన్నా మనం వాడే ల్యాప్టాప్ లక్షల రెట్లు పవర్ఫుల్గా పనిచేస్తుంది. అలాగే ఇక్కడ కొంతమంది తీసుకువెళ్తున్న ఇదేంటో తెలుసా? కేవలం 5 MB డేటా స్టోర్ చేయగలిగే మెమరీ కార్డ్. కానీ ఇప్పుడు గోరంత సైజులో ఉండే మెమరీ కార్డులో టెరాబైట్ల డేటా స్టోర్ అవుతుంది. అంటే అప్పటి దానికన్నా కూడా 10 లక్షల రెట్లు ఎక్కువగా డేటా స్టోర్ అవుతుంది. ఒకప్పుడు టీవీలు పెద్ద పెద్ద డబ్బాల్లో ఉండేవి. కానీ ఇప్పుడు LG కంపెనీ వాల్పేపర్ అనే అత్యంత పలచగా ఉండే టీవీని తీసుకువచ్చింది. దీని థిక్నెస్ కేవలం 3 మిల్లీమీటర్లు మాత్రమే. మొదట్లో వచ్చిన మొబైల్ ఫోన్ ఒక ఇటుకంత సైజులో దాదాపు కేజీ బరువు ఉండేది. దీనికి 10 గంటలు ఛార్జ్ చేస్తే కేవలం అరగంట సేపు మాట్లాడుకోవడానికి మాత్రమే సరిపోయేది. కానీ ఇప్పటి మొబైల్ ఫోన్లు ఎంత స్లిమ్గా పవర్ఫుల్గా మారిపోయాయో చూస్తున్నాం. ఈ జరుగుతున్న పరిణామాలన్నిటికీ కారణం ఒకే ఒకటి, అదే నానో టెక్నాలజీ. ఇప్పుడు ఉన్న వస్తువులని టెక్నాలజీని ఇంకా చిన్నగా మార్చి మరింత ఎఫిషియెంట్గా మార్చడమే నానో టెక్నాలజీ పని. ఎంత చిన్నగా అంటే చివరికి మనం కళ్ళతో చూడలేనంత చిన్నగా. అవును, కనీసం మనం చూడలేనటువంటి అణువులు పరమాణువులు ఎంత చిన్నగా ఉంటాయో అలాంటి అటామిక్ స్కేల్లో పరిశోధనలు చేయడం అంటే మాటలు కాదు. అయితే అసలు నానో అంటే ఎంత సైజు ఉంటుంది? నానో టెక్నాలజీ అంటే ఏమిటి? ఈ టెక్నాలజీ వలన ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఇలా నానో టెక్నాలజీ గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. నానో టెక్నాలజీ. ముందుగా మనం నానో టెక్నాలజీ అంటున్నాం కదా, అసలు నానో అంటే ఏమిటో చూద్దాం. జాగ్రత్తగా వినండి. మనం పొడవు కొలవవలసి వచ్చినప్పుడు మీటర్, సెంటీమీటర్, మిల్లీమీటర్ వంటి వాటిని ఉపయోగిస్తాము. మనం దాదాపుగా 1 మిల్లీమీటర్ సైజులో ఉండే వాటిని చూడగలం. అయితే మరి ఈ నానోమీటర్ అంటే ఏంటంటే, ఆ 1 మిల్లీమీటర్ని తీసుకుని దానిని మళ్ళీ 10 లక్షల భాగాలుగా చేస్తే దానిలో ఒక భాగం ఎంత ఉంటుందో అది ఒక నానోమీటర్. ఒక్కసారి ఊహించుకోండి ఎంత చిన్నగా ఉంటుందో. దీని గురించి ఇంకా బాగా అర్థమవడం కోసం ఒక ఎగ్జాంపుల్తో చెప్పుకుందాం. ఒక బేస్బాల్ బ్యాట్ కానీ లేదా క్రికెట్ బ్యాట్ కానీ తీసుకుంటే దాదాపుగా అది 1 మీటర్ పొడవు ఉంటుంది. దానిని 100 భాగాలు చేస్తే అంటే 100తో భాగిస్తే 1 సెంటీమీటర్ వస్తుంది. అంటే అది మన చేతి గోరంత ఉంటుంది. ఆ సెంటీమీటర్ని మళ్ళీ 10తో భాగిస్తే 1 మిల్లీమీటర్ వస్తుంది. అది సూది మొనంత ఉంటుంది. నెక్స్ట్ దానిని కూడా 10తో భాగిస్తే 100 మైక్రోమీటర్స్ వస్తుంది. అది మనిషి వెంట్రుక మందం అంత ఉంటుంది. మనం చూడగలిగిన అతి చిన్న సైజ్ ఇదే. మళ్ళీ ఆ 100 మైక్రోమీటర్స్ని తీసుకుని 10తో భాగిస్తే 10 మైక్రోమీటర్స్ వస్తుంది. అది మన రక్తంలో ఉండే ఎర్ర రక్త కణం సైజుకి సమానం. మళ్ళీ దానిని కూడా 10తో భాగిస్తే 1 మైక్రోమీటర్ వస్తుంది. నార్మల్గా బ్యాక్టీరియా ఈ సైజులో ఉంటుంది. మళ్ళీ ఆ 1 మైక్రోమీటర్ని 10తో భాగిస్తే 100 నానోమీటర్స్ వస్తుంది. అది ఒక వైరస్ సైజుతో సమానం. ఇప్పుడు ఆ సైజుని తీసుకుని దానిని 100తో భాగించాలి. అప్పుడు 1 నానోమీటర్ వస్తుంది. సో దీనిని బట్టి అర్థమైంది కదా నానోమీటర్ అంటే ఎంత చిన్నగా ఉంటుందో. కాబట్టి ఇప్పుడు నానో టెక్నాలజీ గురించి తెలుసుకుందాం. 1959లో రిచర్డ్ ఫేమన్ అనే ఒక ఫిజిసిస్ట్ ఈ నానో టెక్నాలజీ కాన్సెప్ట్ని తీసుకువచ్చారు. అటామిక్ మాలిక్యూల్ లెవెల్లో ఒక మ్యాటర్ని మ్యానిపులేట్ చేసి ప్రాపర్టీస్ని మార్చడం ద్వారా కొత్త మెటీరియల్ని డెవలప్ చేయవచ్చని, దీని ద్వారా ఒక సింగిల్ యాటమ్ని కూడా కంట్రోల్ చేయవచ్చని ఆయన చెప్పారు. ఈ నానో టెక్నాలజీలో 1 నుండి 100 నానోమీటర్ల సైజులో ఉండే వాటి మీద స్టడీ చేయడం జరుగుతుంది. నార్మల్గా మనకు కనిపించే వాటి మీద పరిశోధనలు చేయడం అంటే పర్వాలేదు. కానీ కనీసం మన కంటికి కూడా కనిపించినంత సూక్ష్మ స్థాయిలో పరిశోధనలు చేయడం, అణువులు పరమాణువుల లక్షణాలను మార్చడం అంటే మాటలు కాదు. ఈ నానో టెక్నాలజీ ద్వారా వచ్చిన అలాగే రాబోతున్న మార్పులేంటో ఇప్పుడు కొన్ని తెలుసుకుందాం. నానో టెక్నాలజీ ద్వారా బాగా బెనిఫిట్ అయ్యే ఫీల్డ్ ఏదైనా ఉంది అంటే అది మెడికల్ ఫీల్డ్. ఇప్పటి వరకు శరీరం లోపల ఏదైనా అనారోగ్యం కలిగితే మెడిసిన్ తీసుకుంటాం. ఆ మెడిసిన్ పనిచేయవలసిన భాగంతో పాటు వేరే భాగాల మీద కూడా పనిచేయడంతో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతూ ఉంటాయి. కానీ ఈ నానో టెక్నాలజీ ద్వారా నానో రోబోట్స్ని డెవలప్ చేస్తున్నారు. ఇవి ఎంత చిన్నగా ఉంటాయంటే వీటిని ఇంజెక్షన్ ద్వారా మన రక్తంలోకి ఎక్కించుకోవచ్చు. తర్వాత అవి రక్తం ద్వారా ప్రయాణిస్తూ మన బాడీ అంతా తిరుగుతూ ఉంటాయి. అలాగే మనం అందించే మెడిసిన్ని శరీరంలో ఏ భాగం అనారోగ్యానికి గురైందో కేవలం ఆ ప్రాంతానికే చేరవేస్తాయి. దీనివలన పక్కన ఉన్న కణాలు సైడ్ ఎఫెక్ట్కి గురికాకుండా ఉంటాయి. ముఖ్యంగా క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఇది బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇప్పటి వరకు శరీరాన్ని కోసి సర్జరీలు చేయవలసి వచ్చేది. కానీ ఇప్పటి నుండి ఆ అవసరం లేదు. బయట నుండి డాక్టర్స్ గైడ్ చేస్తూ ఉంటే ఇవి లోపల ఉండి ఆపరేషన్ కంప్లీట్ చేస్తాయి. ఇక్కడ చిన్నగా కదులుతుంది ఏంటో తెలుసా? ఒక చిన్న రోబోట్. కంట్లో రెటీనాకి ఏదైనా అడ్డుగా ఉంటే దానిని ఈ రోబోట్ తొలగిస్తుంది. ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్నవి ఇటువంటి రోబోట్సే. వీటిని మిస్కిన్స్ మైక్రో రోబోట్స్ అంటారు. ఇవి ఎలా కదులుతున్నాయో చూడవచ్చు.
ఇవి ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాయి. ఇవి బాగా డెవలప్ అయితే ఈ రోబోట్లు మన శరీరంలో తిరుగుతూ మన హెల్త్ స్టేటస్ని కూడా ట్రాక్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడంటే షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవడానికి ప్రతిసారి సూదితో గుచ్చుకోవాల్సి వస్తుంది, కానీ ఇకపై అంత కష్టం ఉండదు. ఈ నానోబోట్స్ మన శరీరంలో షుగర్ లెవెల్స్, ఐరన్, పొటాషియం ఇలా ఏవేవి ఎంతెంత ఉన్నాయో మొత్తం డేటా అంతా బయటకు పంపుతాయి. అలాగే గుండెకి రక్తం చేరే రక్తనాళాలు బ్లాక్ అయినప్పుడు వాటిని అన్బ్లాక్ చేసి హార్ట్ అటాక్ రాకుండా చేస్తూ ఉంటాయి. ఇలా వీటిని మన బాడీలోకి ఎక్కిస్తే కొన్ని సంవత్సరాల పాటు అవి మన బాడీలో తిరుగుతూ రకరకాల పనులు చేస్తూనే ఉంటాయి. నెక్స్ట్ పిల్ క్యామ్. ఇప్పుడు మన కడుపులో ఏదైనా అనారోగ్యం కలిగితే ఏమైందో చెక్ చేయడానికి ఒక పైప్ లాంటి దానిని పెట్టి చెక్ చేస్తారు. ఇక అవసరం లేదు. ఈ పిల్ క్యామ్ అనేది మనం తీసుకునే క్యాప్సూల్ సైజులో ఉంటుంది. ఇది వెలుగుతున్న ప్రతిసారి ఒక ఫోటో తీస్తుంది. దీనిని నార్మల్ ట్యాబ్లెట్లా మింగేస్తే అది శరీరం లోపల మన ఆహారం ఎలా అయితే ప్రయాణిస్తుందో అలాగే ఇది కూడా మన జీర్ణాశయం, ప్రేగుల్లో కదులుతూ లోపల పరిస్థితిని మనకు చూపిస్తుంది. ఈ చిన్న దానిలో ఒక కెమెరా, లైట్, బ్యాటరీ, కంప్యూటర్ చిప్, రేడియో ట్రాన్స్మిటర్ ఇవన్నీ ఉన్నాయి. ఒక 25 సంవత్సరాల క్రితమైతే ఇవన్నీ పెట్టడానికి ఒక గజం ప్రాంతం అవసరమయ్యేది. కానీ ఇప్పుడు అవన్నీ కూడా ఈ చిన్న క్యాప్సూల్లో అమరిపోయాయి. ఇదంతా కూడా నానో టెక్నాలజీ వల్లనే సాధ్యమైంది. నెక్స్ట్ వాటర్ రిపెల్లెంట్స్. తామరాకు మీద నీరు పడితే ఎలా జారిపోతుందో నానో టెక్నాలజీని ఉపయోగించి అలాంటి సర్ఫేస్ని క్రియేట్ చేస్తున్నారు. సిలికాకి చెందిన నానో పార్టికల్స్ని యూజ్ చేసి వాటర్ని రిపెల్ చేసే ఫ్యాబ్రిక్స్ని డెవలప్ చేస్తున్నారు. ఈ బట్టల మీద డస్ట్ కానీ వాటర్ కానీ పడితే వెంటనే జారిపోతుంది, మురికి కూడా అంటుకోదు. ఇది ఎలా పనిచేస్తుందో ఈ వీడియోలో చూడవచ్చు. ఈ టెక్నాలజీ వలన చాలా చోట్ల మెటీరియల్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. వస్తువులు కూడా ఎక్కువ కాలం పాటు పాడవకుండా ఉంటాయి. అలాగే భవనాలకు ఈ నానో కోటింగ్ వేయడం వల్ల అవి నీటిని పీల్చుకోవు, ఎక్కువ కాలం పాటు మన్నుతాయి. నెక్స్ట్ నానో సోలార్. ఇప్పుడు మనం చూస్తున్న సోలార్ ప్యానెల్స్ చాలా పెద్దగా ఉంటాయి, అలాగే ఎక్కువ ప్లేస్ ఆక్రమిస్తాయి. కానీ ఈ నానో టెక్నాలజీతో మన వెంట్రుక కన్నా కూడా సన్నగా ఉండే సోలార్ సెల్స్ రాబోతున్నాయి. అంతెందుకు, నానో సోలార్ క్రిస్టల్స్తో తయారైన సోలార్ కలెక్టింగ్ పెయింట్ రాబోతుంది. జస్ట్ మన ఇంటికి పెయింట్ ఎలా వేసుకుంటామో అలా ఈ సోలార్ కలెక్టింగ్ పెయింట్ వేసుకుంటే మొత్తం మన ఇల్లంతా కూడా ఒక సోలార్ ప్యానెల్లా పనిచేస్తుంది. కెమిస్ట్రీ ప్రొఫెసర్ రిచర్డ్ ఎల్ బ్రచి మరియు డేవిడ్ హెచ్ వెబ్బర్ అనే ఇద్దరు కలిసి నానో క్రిస్టల్స్ని ఉపయోగించి సోలార్ కలెక్టింగ్ పెయింట్ని సక్సెస్ఫుల్గా డెవలప్ చేశారు. కాకపోతే అది ఇంకా ఎందుకు మార్కెట్లోకి రాలేదంటే ఈ నానో క్రిస్టల్స్ కోసం క్యాడ్మియం అనే ఎలిమెంట్ని యూజ్ చేశారు. ఇది కొంచెం టాక్సిక్ మెటీరియల్, అందుకే వీళ్ళు దీనికి ఆల్టర్నేటివ్ కోసం ప్రయత్నిస్తున్నారు. అలాగే మనం వాడుతున్న ఈ ఫోన్లు, కంప్యూటర్లు ఇంత పవర్ఫుల్గా మారిపోవడానికి కారణం వాటిలో వాడే ట్రాన్సిస్టర్లు. ఇవి ఒక రకమైన స్విచ్ లాంటివి. ఇవి ఆన్ ఆఫ్ అవుతూ ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ని పంపుతూ ఆపుతూ ఉంటాయి. అయితే ఒక డివైస్లో ఈ ట్రాన్సిస్టర్స్ ఎన్ని ఎక్కువగా ఉంటే ఆ డివైస్ అంత పవర్ఫుల్గా ఉంటుంది. మొదట్లో వచ్చిన కంప్యూటర్లలో కేవలం 800 ట్రాన్సిస్టర్లు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు మన ఫోన్లో ఉండే ఒక మైక్రో చిప్లో 600 కోట్ల ట్రాన్సిస్టర్లు ఉన్నాయి. అంటే అవి ఎంత చిన్నగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. 2025 నాటికి ఒక ట్రాన్సిస్టర్ సైజ్ ఒక నానోమీటర్ సైజులోకి తగ్గిపోనుంది. అంటే దాదాపుగా ఒక యాటమ్ సైజులోకి అనమాట. ఇలా ట్రాన్సిస్టర్ల సైజ్ తగ్గే కొద్దీ కంప్యూటర్లు కానీ ఫోన్లు కానీ మరింత చిన్నగా, ఎఫిషియెంట్గా మారిపోతాయి. అదేవిధంగా నానో టెక్నాలజీ ద్వారా శాస్త్రవేత్తలు గ్రాఫీన్ అనే మెటీరియల్ని తయారు చేస్తున్నారు. ఇది అత్యంత తేలికైన మరియు బలమైన మెటీరియల్. ఇది స్టీల్ కన్నా 200 రెట్లు బలంగా, పేపర్ కన్నా 1000 రెట్లు తేలిగ్గా ఉంటుంది. ఈ గ్రాఫీన్ని ఉపయోగించి యాటమ్ లేయర్ మందంతో, అంటే ఒక యాటమ్ ఎంత మందం ఉంటుందో అంత మందంతో నానో ట్యూబ్స్ని తయారు చేస్తున్నారు. దీని ద్వారా మన శరీరంలో ఉపయోగించడానికి ఆర్టిఫిషియల్ మజిల్స్ని డెవలప్ చేస్తున్నారు. అంతేకాదు, సాధారణంగా మనం చూసే వాటర్ ఫిల్టర్స్లో చిన్న చిన్న హోల్స్తో ఫిల్టర్లు ఉంటాయి కదా, కానీ శాస్త్రవేత్తలు ఈ నానో ట్యూబ్స్తో వాటర్ ఫిల్టర్ని డెవలప్ చేస్తున్నారు. వీటిలో హోల్స్ అనేవి 15 నుండి 20 నానోమీటర్ల సైజులో ఉంటాయి. వీటి ద్వారా వాటర్ ఫ్లో అయితే చిన్న చిన్న పార్టికల్స్తో పాటు వైరస్, బ్యాక్టీరియాలు కూడా ఫిల్టర్ అయిపోతాయి. అంటే ఇక ఆ వాటర్ ఎంత ప్యూర్గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కేవలం ఇవే కాదు, ఈ నానో టెక్నాలజీ ద్వారా సముద్రాలను క్లీన్ చేయడం, అలాగే క్రింద పడిన పగలని గ్లాస్ని తయారు చేయడం, వాటంతట అవే క్లీన్ చేసుకునే గ్లాసులు బిల్డ్ చేయడం, ఎయిర్ ప్యూరిఫికేషన్, ముఖ్యంగా డేటా స్టోరేజ్, ఇలా ఎన్నో రంగాలలో ఈ నానో టెక్నాలజీ మార్పుని తీసుకురాబోతుంది. ఈ నానో సైన్స్ అనేది ఏదో ఒక రంగానికి సంబంధించిన టెక్నాలజీ కాదు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, బయాలజీ, మెడిసిన్, మెటీరియల్ సైన్స్ ఇలా అన్నీ కలిసి అభివృద్ధి చెందేదే ఈ నానో టెక్నాలజీ. అందుకే ఒక్క నానో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందితే ఏరోస్పేస్, ఎనర్జీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెడిసిన్, నేషనల్ డిఫెన్స్, ట్రాన్స్పోర్టేషన్ ఇలా అన్ని రంగాలలో డెవలప్మెంట్ వస్తుంది. పేరులో మాత్రమే నానో ఉంది, కానీ దీని వలన కలిగే ప్రయోజనాలు మాత్రం అనంతం.
అందుకే ఈ నానోలో టెక్నాలజీ కనిపించినంత, ఫలితాలు మాత్రం ఊహించినంత. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. తెలుగుబడి నుండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ని పొందడానికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ట్విట్టర్లలో తెలుగుబడిని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.